శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో మరి ఒక ముఖ్యమైన పద్యం భావం తెలుసుకుందాం. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. అనగా ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి పెరిగి లీనమవుతుందో, ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూల కారణమైన ప్రభు అయి ఉన్నాడో, ఎవరు తనకు తాను పుట్టినవాడో ఈ ప్రపంచానికంతటికీ అటువంటి ప్రభు అయిన వానిని నేను శరణు కోరుచున్నాను. జగము అంటే ఈ ప్రపంచం అంతా. ఎవ్వని జనించు అనగా ఎవని వల్ల పుట్టిందో, లీనమై అంటే కలిసిపోయినదో, ఎవని లోపల అంటే ఎవని ఎందు ఉండున్ అంటే ఉండను, ఉండును, ఎవని ఎందు అనగా ఎవ్వని ఎందుడిందు అంటే ఎవని ఎందు నశించును, ఎవ్వడు పరమేశ్వరుడు అంటే ఎవడు మహాప్రభువో, ఎవడు మూల కారణం అంటే ప్రధాన కారణం ఎవరో, అనాది మధ్యలయుడు అంటే ఆది మధ్యాంతాలు తానే ఉన్నవాడో, వాని అంటే అటువంటి వానిని, ఆత్మభవున్ అంటే తనకు తానుగా పుట్టిన వానిని, ఈశ్వరున్ అనగా సర్వలోక ప్రభువును నేను శరణంబు వేడెదన్ అనగా నేను శరణు వేడుకుంటాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు.